ఇప్పటివరకు మీరు హరీష్ రావు గారితో కలిసి పనిచేసిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు చాలా దగ్గరగా అంటే ఖమ్మం సభతోటి ఏంటి హౌ ఎట్లా కేటీఆర్ మీకు బాగా అత్యంత సన్నిహితులు అండ్ బైసభ ఇప్పుడు బాగా దగ్గరగా చూశారు. హరీష్ రావు గారు చాలా వర్కహాలిక్, అంటే చాలా హార్డ్ వర్కర్. బహుశా నేను అనుకోవటం రాజకీయ నాయకుల్లో చాలా కొద్ది మంది అట్లుంటారు. రోజుకి 18 గంటలు పనిచేసే ఒక ఎనర్జెటిక్ లీడర్ ఆయన. ఆయన చూసి చాలా నేర్చుకోవాలి. ఈ వారం రోజుల్లోనే చాలా నేర్చుకున్నాం. ఈ వారం రోజుల్లోనే మేము ఇంకా ఎంత ఎంత ఎదగాలి, ఎంత మారాలి, మనం ఎంత బాధ్యతగా ఉండాలి అనేది హరీష్ రావు గారిని చూసి చాలా ఇన్స్పైర్ అయిన ఒక హార్డ్ వర్కింగ్ లీడర్ ఆయన. గ్రాస్ రూట్ లెవెల్లో ఉంటారు, సంయమనంతో ఉంటారు. ప్లస్ ఒక టార్గెట్ ఇస్తే దాన్ని అచీవ్ చేయడం కోసం ఆయన కష్టపడే తత్వం అయితే మాత్రం చాలా అమేజింగ్ అనమాట. అది ఈ బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయనతో పాటు కలిసి పనిచేసే ఒక అవకాశం లభించడం ద్వారా మాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాంటిది. సార్ ఏం చేస్తారంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని తయారు చేసేటప్పుడు ఇది ఒక తర్ఫీదు కార్యక్రమం. మాకు కేసీఆర్ గారు ఎమ్మట 2001 నుంచి హరీష్ రావు గారు ఉన్నారు, అనేక సభలు నిర్వహించారు. ఉద్యమ సమయంలో కూడా ఆయన అనేక సభలు నిర్వహించారు, పెద్ద పెద్ద సభలు, గర్జనలు, సింహ గర్జనలు, లేకపోతే తెలంగాణ గర్జనలు, మన కరీంనగర్ సభలు, వరంగల్ సభలు, కొన్ని లక్షలు, 14, 15 లక్షలు, 20 లక్షలతో సభలు నిర్వహించారు. సో వారికి అపారమైన అనుభవం ఉందన్నమాట. సో వారితో పాటుగా మేము ఇప్పుడు అసోసియేట్ అయ్యి సభ నిర్వహిస్తున్న సమయంలో నెక్స్ట్ టైం మేము ఇండివిజువల్గా చేయడానికి కూడా మాకు ట్రైనింగ్ ఇస్తున్న కార్యక్రమం లాగా అనిపిస్తుంది మాకు. కేసీఆర్ కేటీఆర్కు మీరు అత్యంత సన్నిహితులా లేకపోతే బినామీయా? అంటే మీ మీ క్వశ్చన్లో బినామీకి నాకు అర్థం కాలేదు. బినామీ వాళ్ళ ఆస్తులకు, ఆదాయానికి మించిన ఆస్తులకి మీరు బినామీ అని చెప్పి చాలా మంది అంటుంటారు. అందుకే మీరు కేటీఆర్ అత్యంత సన్నిహితులు అంటుంటారు. ఏంటి మీకు కనపడినాయా ఎక్కడైనా ఆస్తులు మీకు? అట్లాంటి నాకు కనిపిస్తే నేనే మరి అట్లాంటప్పుడు నేను బినామీ ముందు ఆస్తులు ఎక్కడున్నాయి ఎతకండి ముందు ఫస్ట్, దాని తర్వాత ఏమన్నా బినామీ ఉంటే చూద్దాము. అది ఇవన్నీ కూడా ఏంటంటే అర్ధరహితమైన వాదన. ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు పార్టీకి సంబంధించిన అధినేతకి దగ్గరగా ఉంటే పడని వాళ్ళు లేదా జెలస్తో ఉండేవాళ్ళు, అసూయతో ఉండేవాళ్ళు ఆ వ్యక్తిని ఆ నాయకుడి దగ్గర నుంచి దూరం చేయడం కోసం తయారు చేసే ఒక అపోహ లేదా అసత్య ప్రచారం ఇవన్నీ కూడా. అట్లాంటి గత 10 సంవత్సరాల నుంచి చేసినా కూడా కేటీఆర్ నుంచి నన్ను దూరం చేయగలిగారా? చేయలేకపోయారు కదా. మీరు అడిగిన ప్రశ్న బహుశా ఈ 6-7 ఏళ్లలో అనేక మంది అడిగారు, ఈ రాజకీయంలో అనేక మంది అడిగారు. ఒక్కళ్ళన్నా ఒక ఆస్తి ఎక్కడైనా చూపించి ఉంటే ఓ బినామీనో లేకపోతే సనామీనో లేకపోతే సునామీనో ఏదో ఒకటి చూపించాలి కదా. ఎక్కడ ఏమీ లేకుండా అదే పాడింది పాటరా అని అన్నట్టుగా ఉంది తప్పితే ఇప్పుడు వాళ్ళు నిజంగానే వాళ్ళకి అంత ఆశ ఉంటే వాళ్ళకి బంధువులు లేరా, లేకపోతే వాళ్ళకి మిత్రులు లేరా, లేకపోతే ఇంకోటి లేరా? నేనే ఎందుకు ఎంచుకోవాలి? క్వశ్చన్ ఈజ్ మేము పాలిటిక్స్లో ఉన్నప్పుడు మేము పొలిటికల్ అసోసియేట్స్గా ఉంటాం తప్పితే ఇట్లాంటి వాటికి వాళ్ళకి ఏదో మేము బినామీలు ఉంటాం అనేది పిచ్చి ప్రశ్న అది. ప్లస్ రెండోది డెఫినెట్గా మా మీద వారికి ఆ నమ్మకం ఉంది కాబట్టి పార్టీకి ఒక ఆస్తిగా అసెట్గా మమ్మల్ని తయారు చేస్తుంది. ఆ ఆస్తికి మాత్రం మేము రక్షకులు ఉంటాం. డెఫినెట్గా పార్టీ అనేది మాకు ఒక ఆస్తి. అంతే, ఆ పార్టీకి రక్షకులుగా ఉంచుకోవటం కోసం ఈ ప్రాంతానికి నేను ఒకవేళ పార్టీకి నామినినా బినామినినా అంటే ఒప్పుకుంటా, కానీ ఆస్తులు అంతస్తులకు మాత్రం అట్లా ఏమి ఉండవు మా పార్టీలో. ఒక లైన్ దాటరు మీరు, ఆవేశానికి ఎక్కువ లోను కారు, సహనం చాలా ఎక్కువ. ఇంత స్నితప్రజ్ఞత ఇంత చిన్న ఏజ్లో ఎలా సాధ్యమైంది సార్ అసలు మీకు? అంటే రాజకీయ నాయకుడిగా ఇమీడియట్గా రాదు అది, కానీ వస్తున్న బాధ్యతలు ఏం చేస్తాయంటే మనల్ని ఆ రకంగా మౌల్డ్ చేస్తూ ఉంటాయి. అందులో ఎక్కువ తర్ఫీదు మాకు మా లీడర్ కేసీఆర్ గారు ఇస్తూ ఉంటారు. ఈ విల్ బి కంటిన్యూస్లీ మౌల్డింగ్ అస్. అంటే ఎట్లా ఉండాలి, ఏం చేయాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు, తర్వాత మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు, తర్వాత ఎమ్మెల్యే నుంచి మంత్రి పదవి. ఇప్పుడు ఇంతమంది 88 మంది గెలిచామండి. 88 మందిలో కేవలం 18 మంది మాత్రం కేసీఆర్ గారు కాకుండా 17 మంది మాత్రం మంత్రులు అవ్వగలిగారు. అందులో నాకు అవకాశం వచ్చింది. ఒక లెజెండరీ లీడర్ కేసీఆర్ గారు లాంటి లెజెండరీ లీడర్ క్యాబినెట్లో మంత్రిగా ఉంటాం అంటే మామూలు విషయం కాదు కదా. ఒక ఉద్యమ నేత, రథసారథి, ఈ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయిన క్యాబినెట్లో ఉన్నప్పుడు నేను ఆ స్థితప్రజ్ఞత నేర్చుకోలేకపోయినా లేదా అది ప్రదర్శించలేకపోయినా కూడా అది నా ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి ఆవేశం రాదా, కోపం రాదా, భావజాలం ఉండదా, లేకపోతే ఇంకోట అంటే ఉంటాయి అవన్నీ. కాకపోతే వాటన్నిటిని కూడా అణుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంత పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేసైనా సరే మనం ఈ బాధ్యతలో ఉన్నప్పుడు ఆ గిరి దాటకుండా ఉండే స్థితప్రజ్ఞత
చూపించాల్సిన అవసరం ఉంటుంది. మీ పొలిటికల్ కెరియర్ని ఫస్ట్లో చూసిన వాళ్ళందరూ కూడా తండ్రికి తగ్గ తనయుడు అన్నారు. ఇప్పుడు తండ్రిని మించబోయే తనయుడు అంటున్నారు. ఏంటి అసలు మీరు రెండిట్లో? తండ్రిని నేను ఎక్కడ మించగలుగుతా సార్? ఆయన నేను మించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే ఆయనకి రాని అవకాశాలు నాకు వచ్చినాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉండగలిగారు కానీ అధికారంలో ఉండలేకపోయారు. కాకపోతే నేను అధికారంలో ఉండగలిగిన, మంత్రి కాగలిగిన, సో వాటి వల్ల కాన్స్టిట్యూషనల్ పోస్ట్గానే ఆయనకన్నా ఎక్కువ చేయగలిగిన తప్పితే, కానీ ప్రజా జీవితంలో నేను 10 ఏళ్ళే ఉన్నా, ఆయన 60 ఏళ్ళు ఉన్నారు. సో బహుశా నేను అనుకోవటం ఇప్పటికీ ఆయన ముందు ఆయన స్మాల్ పర్సన్. అయితే ఒక్కటేంటంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, మా నాన్నగారు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తారు, ఏంటంటే నీకు వచ్చిన అవకాశాన్ని బాగా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నావు, నా కొడుకుగా కూడా నాకు కొంచెం గర్వంగా ఫీల్ అయ్యే విధంగా కూడా చేసామన్నప్పుడు కొంచెం బాగా సంతృప్తి ఉంటుంది. అందుకనే ఈ బీఆర్ఎస్ బహిరంగ సభలో కూడా మా నాన్నగారిని ప్రత్యేకమైన ఆహ్వానితులుగా కేసీఆర్ గారు పిలిచి ఒకే వేదిక మీద నేను మంత్రిగా మా పార్టీ వేదిక మీద మా మిత్రపక్షంగా సిపిఐ నాయకులు, జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, హిస్టారికల్ ఈవెంట్, అందులో మా నాన్నగారు కూడా ఆ వేదిక మీద ఉండటం అనేది గొప్ప ఇదిగా భావిస్తా ఉన్నా. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ ఐఎమ్ blessed to be a son of Puvvada Nageswara Rao, and I am blessed to be what you call adopted son of KCR garu.